నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట యాగర్ల సెంటర్లో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచు కిషోర్ యాదవ్, తన్నీరు మధుబాబు తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనల మేరకు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. త్వరలో పూర్తి స్థాయి బ్రిడ్జి నిర్మాణ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బాక్స్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. ఆలోచన చేసిన తర్వాత ముందుని దక్షిణ చర్యలుగా ఇక్కడ భూములు ఎక్స్టెండ్ చేసి రోడ్ని చేసిన దానివల్ల ఇంకొక 10 అడుగులు ఎక్స్టెండ్ చేస్తే మనకి అనుకూలంగా ఉంటుందని ఇరిగేషన్ అధికారులతో చర్చించి వెంటనే ఆ యొక్క పనులు చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా గౌరవ శాసనసభ్యురాలకి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క సలహాలు, సూచనల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ మండల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఇది తాత్కాలికమైన పని. త్వరలోనే మనకి డిసెంబర్, జనవరిలో ఈ యొక్క రోడ్డు యొక్క పని కూడా మొదలవుతాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. ఈ యొక్క రోడ్డు పనులు మొదలవుతాయి. ఇక్కడ మంచి సర్కిల్ కూడా ఏర్పడి చాలా ఆహ్లాదకరంగా ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క రోడ్డు ఏర్పడడం జరుగుతుంది. 4 లైన్ రోడ్డు, ఇది నేషనల్ హైవే రోడ్డు కనెక్ట్ అవ్వద్దు కాబట్టి ఈ యొక్క రోడ్డు పనులు కూడా త్వరలోనే మొదలవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పనిని వెంటనే పూర్తి చేయమని చెప్పి ఇరిగేషన్ అధికారుల ద్వారా మమ్మల్ని దగ్గరుండి పర్యవేక్షణ చేయమని చెప్పి చేసిన దానికి మా యొక్క గౌరవ శాసనసభ్యురాలకి ఈ యొక్క మా ఇందుకూరుపేట మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఆరోమల్ సెంటర్ డేవిస్పేట నందు ఎన్నో ప్రమాదాలకు గురయ్యి ఇబ్బంది పడుతున్న వల్ల మా ఎమ్మెల్యే గారు ఆ ప్రమాదాలు నివారించడం కోసం ఆ బ్రిడ్జిని ఎక్స్టెండ్ చేసి కొంచెం ఇబ్బందులు, ఇప్పుడు రైతులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒడ్లు స్కూల్ పిల్లకాయలు అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ బ్రిడ్జిని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ గవర్నమెంట్ పనులు ఇప్పుడు వచ్చేది రేపు సీజన్ వర్క్ కాబట్టి సీజన్ వర్క్ మళ్ళీ నెక్స్ట్ మార్చి, ఏప్రిల్లో వర్క్ బ్రిడ్జి స్టార్ట్ చేస్తారు. అంతవరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇది కొంచెం ఎక్స్టెండ్ చేయమని చెప్పారు. ఆ పనుల వల్ల నేను కొంచెం పనులు స్టార్ట్ చేస్తున్నాను. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం. 9959396868 ఆదిత్య